గతితార్కిక భౌతికవాదం కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్లు అభివృద్ధి చేసిన ఒక కమ్యూనిస్టు సిద్ధాంతం. అసలు కమ్యూనిజం అంటే ఏంటో సరిగా అర్థం కాని కమ్యూనిస్టులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇక కమ్యూనిజంలోని గతితార్కిక భౌతికవాదం గురించి తెలిసిన వారు చాలా తక్కువ. పెట్టుబడిదారీ విధానం, సోషలిజం, కమ్యూనిజంల గురించి ముందు వీడియోలో తెలియజేశాను. ఈ వీడియోలో చాలామందికి అర్థం కాని గతితార్కిక భౌతికవాదం గురించి తెలియజేస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి. గతితర్క భౌతికవాదంలో ముందు గతితర్కం అంటే ఏంటో చూద్దాం. గతితర్కంను ఇంగ్లీష్లో డైలెక్టిక్స్ అంటారు. డైలెక్టిక్స్ అనే పదం గ్రీకు భాషలోని డైలిగో అన్న పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం సంభాషించుట, తర్కించుట. ప్రకృతిలో కనిపించే విషయాలను పరిశీలించే విధానము, వాటిని అధ్యయనం చేసి ఇతరులతో సంభాషించి, వాదించి చివరగా అర్థం చేసుకునే విధానం గతితర్కం. ప్రకృతి, సమాజం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతాయని బోధించేదే గతితర్కం. ప్రపంచంలో మొట్టమొదట గతితర్క సిద్ధాంతాలను అభివృద్ధి చేసినది హెగెల్ అనే ఒక ప్రఖ్యాత జర్మన్ భావవాది. గతితర్కం అంటే సంభాషించుట, తర్కించుట, వాదించుట లేదా చర్చించుట అని తెలుసుకున్నాం. మరి హెగెల్ యొక్క భావవాదం అంటే ఏమిటి? భావవాదం గురించి భావవాదులు చెప్పిన దాని ప్రకారం ఈ ప్రపంచానికి మూలం భగవంతుడు లేదా పరమాత్మ. అంతా ఈశ్వర సృష్టి అంటారు. ప్రకృతికి ముందే ఆలోచన లేదా ఆత్మ లేదా భావం ఉందని, ప్రకృతి ఏదో ఒక విధంగా ఆత్మ నుంచి పుట్టి ఆత్మ మీద ఆధారపడి ఉంటుందని భావవాదుల భావన. అయితే కార్ల్ మార్క్స్ మరియు ఎంగెల్స్ ఈ ఇద్దరు హెగెల్ చెప్పిన గతితార్కిక భావవాద సిద్ధాంతంలోని కేవలం గతితర్క పద్ధతిని తీసుకొని భావవాదాన్ని వదిలేశారు. అంతేకాకుండా వీరు తీసుకున్న ఈ గతితర్క పద్ధతికి భావవాదం బదులుగా భౌతికవాదాన్ని చేర్చారు. ఇక్కడ కొత్తగా భౌతికవాదం అనేది వచ్చింది. మరి భౌతికవాదం అంటే ఏమిటి? మార్క్స్, ఎంగెల్స్ల భౌతికవాదం అనేది హెగెల్ యొక్క భావవాదానికి వ్యతిరేకమైనది. అంతా ఈశ్వర సృష్టి అని భావవాదం అంటే అలా కాదు, ప్రకృతి అనేది నిజంగా ఉన్నదని, ముందు మనం దాన్ని గుర్తించాలని భౌతికవాదం చెబుతుంది. మన చుట్టూ కనిపించే భౌతిక ప్రపంచమైన నక్షత్రాలు, సూర్యుడు, భూమి మీద పర్వతాలు, లోయలు, సముద్రాలు, అరణ్యాలు, జంతువులు, ఆలోచన గల మానవులు ఇవన్నీ నిజమైనవిగా భౌతికవాదంలో గుర్తించడం జరుగుతుంది. ప్రకృతి, సమాజం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతాయని చెప్పేది గతితర్క భౌతికవాదం. మార్క్స్, ఎంగెల్స్ల ప్రకారం ప్రపంచంలోని భౌతిక శక్తులే మార్పుకు కారణం. మొదట భౌతిక శక్తుల ప్రభావం మన ఆలోచనల మీద పడుతుంది. అప్పుడు మనకున్న సాధనా సంపత్తితో ప్రపంచాన్ని మార్చడానికి పూనుకుంటాము. ప్రపంచాన్ని మార్చే క్రమంలో మానవుడు కూడా మానసికంగా అభివృద్ధి చెందాడు. భౌతిక పునాదిపై గతితార్కిక పద్ధతిలో ప్రకృతి దృగ్గోచర విషయాలను వ్యాఖ్యానించడం, ఆ దృగ్గోచర విషయాలను భావించడం చేసే సిద్ధాంతాన్ని గతితార్కిక భౌతికవాదం అంటారు. గతితార్కిక భౌతికవాదం మార్కిజం, లెనినిజం యొక్క ప్రపంచ దృక్పథం. ఇక గతితార్కిక భౌతికవాదంలో 3 ముఖ్య సూత్రాలుంటాయి. అవి: 1 విరుద్ధ శక్తుల ఐక్యత సంఘర్షణ సూత్రం, 2 విరోధ వైరుధ్య సూత్రం, 3 పరిమాణం గుణంగా మారే సూత్రం. ఇందులో మొదటి సూత్రమైన విరుద్ధ శక్తుల ఐక్యత సంఘర్షణ ప్రకారం ప్రతి వస్తువులోనూ లేదా జీవిలోనూ లేదా ప్రతి వ్యవస్థలోనూ 2 విరుద్ధ శక్తులు ఒకదానితో ఒకటి కలిసి ఉంటూనే వాటి మధ్య నిరంతర సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ సంఘర్షణ వల్లనే ఆ వస్తువు లేదా జీవి లేదా వ్యవస్థ
అభివృద్ధి చెందుతుంది. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మార్క్స్, ఎంగెల్సులు పెట్టుబడిదారీ విధానం గురించి ఎన్నో పరిశోధనలు చేశారు. పెట్టుబడిదారీ విధానంలోని పెట్టుబడిదారులు, శ్రామికులు విరుద్ధమైన శక్తులు. వీరు కలిసి ఉంటూనే సంఘర్షించుకుంటారు. పెట్టుబడిదారీ విధానంలోని అంతర్వైరుధ్యాల కారణంగా మానవ సమాజం పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజంలోకి మారుతుందని వీరు రుజువు చేశారు. ఇక రెండవ సూత్రం విరోధ వైరుధ్య సూత్రం. గతితార్కిక భౌతికవాదంలోని ఈ రెండవ సూత్రం ప్రకారం ప్రతి వస్తువు లేదా ప్రతి జీవి లేదా ప్రతి వ్యవస్థ అంతర్వైరుధ్యాల సంఘర్షణ ద్వారా మార్పు చెందడం. అంటే దాన్ని విధ్వంసం చేసే మరో శక్తి అందులోనే అంతర్భాగంగా ఉంటూ పరిపక్వ దశకు వచ్చిన వెంటనే ఆ వస్తువును లేదా ఆ జీవిని లేదా ఆ వ్యవస్థను నాశనం చేస్తుంది. కానీ ఈ విధ్వంసక శక్తి తనను కూడా నాశనం చేసే మరొక విధ్వంసక శక్తిని సృష్టించుకుంటుంది. ఈ విధంగా ప్రపంచంలో పాతది విధ్వంసం కావడం ద్వారా కొత్తది ఉద్భవిస్తుంది. అయితే మొదటి వ్యవస్థ కంటే, మొదటి వస్తువు కంటే రెండవది ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకు పెట్టుబడిదారీ విధానం తనను విధ్వంసం చేసే శ్రామిక వర్గాన్ని సృష్టించుకుంటుంది. ఈ శ్రామిక వర్గం తర్వాత కాలంలో శ్రామిక నియంతృత్వ విధానాలను సంతరించుకుంటుంది. మళ్ళీ ఇది కూడా తనను విధ్వంసం చేసే ఇంకో శక్తిని సృష్టించుకుంటుంది. గతితార్కిక భౌతికవాదంలో మూడవ సూత్రం పరిమాణం గుణంగా మారుట. దీని ప్రకారం వస్తువులు లేదా జీవులు లేదా వ్యవస్థలు క్రమక్రమంగా అభివృద్ధి చెంది ఒక దశలో ఆకస్మికంగా కొత్త రూపాలు పొందుతాయి. వాటి పరిమాణం పెరిగే కొద్దీ కొత్త గుణాలు సంక్రమిస్తాయి. ఈ మార్పునే గుణాత్మక మార్పు అంటారు. ఈ సూత్రం ప్రకారమే రష్యా సామాజిక వ్యవస్థ అభివృద్ధి చెందుతూ విప్లవాల ద్వారా గుణాత్మకంగా మార్పు చెందడం జరిగింది. ఈ విధంగా ఈ మూడు సూత్రాలు కలిస్తే గతితార్కిక భౌతికవాదం అవుతుంది. ఒక వస్తువును లేదా ఒక జీవిని లేదా ఒక సామాజిక వ్యవస్థను మనం పరిశీలించేటప్పుడు ఈ మూడు సూత్రాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి. మూడు సూత్రాలని కలిపి పరిశోధనలు చేసినప్పుడే మనం మార్పుకు అసలైన కారణం తెలుసుకోగలుగుతామని కార్ల్ మార్క్స్ మరియు ఎంగెల్స్లు అంటారు. తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. కానీ అసలు విషయం ఏమిటంటే దానిని మార్చడం అని కార్ల్ మార్క్స్ వ్యాఖ్యానిస్తాడు. థ్యాంక్ యూ.